ఈ నెల 27న ఏలూరు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించి నిర్మాణ పనులను పరిశీలిస్తారు. రేపు ఉదయం 11 గంటలకు హిల్ వ్యూకు చేరుకొని డయాఫ్రమ్ వాల్ కాపర్ డ్యాం పనులను అబ్జర్వ్ చేస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3:30 వరకు పోలవరంలో చంద్రబాబు టూర్ జరగనుంది. రాష్ట్ర విభజన తర్వాత రెండోసారి అధికారులకు వచ్చిన కూటమి ప్రభుత్వం పోలవరంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టర్మ్ పూర్తయ్యేలోపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక తీరానికి చేర్చాలని చంద్రబాబు ప్రభుత్వం పట్టుదలగా పనిచేస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, చంద్రబాబు పోలవరం సందర్శన నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? పవన్ చెప్పండి. ఏదైతే టీడీపీ ఏదైతే చంద్రబాబు అయితే పోలవరం ప్రాజెక్టు సంబంధించిన అంశంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో దూకుడుగా ముందుకు వెళ్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అయితే మాత్రం పోలవరం ప్రాజెక్టు మరోసారి సందర్శించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. మరి ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం అయితే మాత్రం నేరుగా ఆయన హెలికాప్టర్ ద్వారా కూడా నివాసం నుంచి పోలవరం అయితే మాత్రం వెళ్ళబోతా ఉన్నారు. వెళ్ళబోయి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అధికారులతో కూడా ఒక సంయుక్త సమావేశాన్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. మరి ఏర్పాటు చేయడమే కాకుండా ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే 75% పనులు పూర్తయ్యాయి కాబట్టి మిగతా 25% కూడా పనులు పూర్తి చేయాలని చెప్పి కూడా ఇప్పటికే చంద్రబాబు అయితే మాత్రం సమాలోచన చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా ఇప్పటికే వచ్చి ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమీక్ష చేసి దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా వారితో అయితే మాత్రం చంద్రబాబు భేటీ చర్చించబోతా ఉన్నారు. అందులో భాగంగా రేపు మధ్యాహ్నం 3:15 కూడా చంద్రబాబు ఈ యొక్క అంశంపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో అనంతరం ఒక దిశానిర్దేశం కూడా చేయబోతున్నట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికే దెబ్బతిన్నటువంటి ఏదైతే కాపర్ డ్యామ్ సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి అంశంపై అయితే మాత్రం ఇప్పటికే ఆయన ఒక క్లారిటీకి వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఈ యొక్క డ్యామ్ కి సంబంధించినటువంటి అంశంపై మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జీవనాడిగా ఉన్నటువంటి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశంలో గత 2014 నుంచి కూడా తను పూర్తిగా కసరత్తు చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఆయా సంబంధించినటువంటి పనులు మొత్తం కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడం, గతంలో వరదల కారణంగా కూడా డయాఫ్రామ్ వాళ్ళు కాపర్ డ్యామ్ సంబంధించినటువంటి అవి కూడా కొట్టుకుపోవడం, ఈ నేపథ్యంలోనే ఆ పనులన్నీ కూడా నత్తనదుగా కొనసాగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిపై మాత్రం చంద్రబాబు పూర్తి స్థాయిలో సుదీర్ఘంగా చర్చించి వీటికి సంబంధించినటువంటి అంశాలపై అయితే మాత్రం రేపు రివ్యూ చేయబోతా ఉన్నారు. మరి అందులో భాగంగానే రేపు పోలవరం వెళ్ళి అనంతరం అక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు మొత్తాన్ని కూడా సందర్శించి పూర్తి స్థాయిలో ఒక నివేదికని తీసుకున్నటువంటి అనంతరం కూడా దీనిపై ఒక దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకోవచ్చు మనం ఇప్పటికే కూడా 2014లో కూడా ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చి చంద్రబాబు ఆనాడు బస్సులు పెట్టి ప్రజలను అక్కడ తీసుకెళ్లి స్వయంగా అక్కడ జరుగుతున్నటువంటి పనులన్నింటినీ కూడా చూసినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి సో అలానే తిరిగి మరలా ప్రతి సోమవారం కూడా పోలవరంగా మార్చేందుకు తిరిగి సన్నాహాలు కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఇప్పటికే జలవనరుల శాఖ మంత్రి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా చంద్రబాబు అయితే పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి రాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక చంద్రబాబు అయితే మాత్రం ఈ యొక్క సైట్ కి సంబంధించినటువంటి అంశంపై రేపు ఉండవల్లి నివాసం నుంచి వెళ్లి అనంతరం అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు మొత్తాన్ని కూడా పరిశీలించి అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలని కూడా మనకి స్పష్టంగా అయితే మాత్రం అర్థమవుతా ఉంది. మొత్తానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే కూడా ముందుకు తీసుకెళ్తా ఉంది. మరోవైపు ఎక్కడ కూడా అంటే అభివృద్ధి విషయంలో రాజీ పడడం లేదు, ఇటు ప్రాజెక్టు విషయంలో కూడా రాజీ పడడం ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లి ఏదైతే ఈ యొక్క డ్యాములకు సంబంధించినటువంటి ఈ విషయం ఏదైతే ఉందో దీనిపై కూడా పూర్తి స్థాయిలో సమాలోచన చేస్తాం. ఖచ్చితంగా 2027 నాటికి కూడా పోలవరం పూర్తి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం పనిచేస్తుందని చెప్పి కూడా ఇప్పటికీ చంద్రబాబు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ పవన్.